అవని స్టోరీస్. గత ఎపిసోడ్లో కొత్త డ్రైవర్ సీను టెర్రస్ డోర్ వద్ద దొరికిన చీర ముక్క సాక్ష్యాన్ని బట్టి సురేష్లో అనుమానం పెంచుతాడు. అదే రాత్రి అనసూయ తన కోడలు అవనిని ఫామ్ హౌస్లో చెల్లిని అడ్డం పెట్టుకుని హాని చేయాలని కుట్ర పన్నుతుంది. సీను ఆ కుట్రను వింటాడు. మరుసటి రోజు ఉదయం 7 గంటలు అనసూయ హాల్లో సీను కోసం ఎదురు చూస్తోంది. ఆమె ముఖంలో అనుమానం, ఆందోళన స్పష్టంగా కనిపిస్తున్నాయి. సీను కారు తుడిచి లోపలికి వస్తాడు. ఏరా సీను, ఇక్కడికి రా. చిత్తమ్మగారు, కారు రెడీగా ఉందండి. నిన్న రాత్రి నువ్వు ఇంటి వెనకాల కిటికీ దగ్గర ఏం చేస్తున్నావు? అమ్మగారు, మీకు నిజం చెప్పాలంటే నాది డ్రైవర్ పనైనా ఇంట్లో సెక్యూరిటీ మీద నాకు కన్ను ఉంటుందండి. మన టెర్రస్ మీద జరిగిన సంఘటన గురించి బాబుగారు అడిగారు కదా, అందుకే రాత్రిపూట ఎవరైనా దొంగలు గోడ దూకొచ్చారేమోనని కిటికీలన్నీ సరిగ్గా ఉండలేదో చూస్తున్నానండి. ఓహో, అంత శ్రద్ధగా చూసావా? అయితే రాత్రి నీ షూ వచ్చి నా కిటికీ దగ్గర ఎందుకు పడిందంటావు? షూ వచ్చా? అమ్మగారు, రాత్రి కిటికీకి పక్కనే నావి పాత బూట్లున్నాయి. నేను పడుకునే ముందు అవి తీసి అక్కడ పెట్టానండి. పొగమంచు పడితే హచ్చు పడి ఉంటుంది. సరే సరే, చూద్దాం. ఈరోజు మన ఫామ్ హౌస్కి వెళ్ళాలి. రాజేశ్వరి వస్తోంది. నీ డ్రైవింగ్ ఎంత బాగుందో చూస్తాను. ఈరోజు కొంచెం కూడా పొరపాటు జరగకూడదు. ఆ అవనిని కూడా తీసుకెళ్ళాలి. చిత్తం అమ్మగారు, మీ ఆజ్ఞ. సీను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అనసూయ అనుమానంతోని అతని మాటలను నమ్మినట్టు నటించింది. ఆమెకు ఇప్పుడే సీనును పంపిస్తే కుట్ర పాడవుతుందని భయపడింది. ఆ రోజు ఉదయం 10 గంటలు సురేష్ ఆఫీస్కి రెడీ అవుతూ ఉన్నాడు. అవని ఏమో లగేజీని సర్దుతోంది. అవని, నీకింకా ఒంట్లో పూర్తిగా కోలుకోలేదు. మమ్మీతో ఫామ్ హౌస్కి వెళ్ళడం ఎందుకు? నువ్వు ఇంట్లోనే ఉండు. మంచు ఎక్కువగా ఉండే చోటికి వెళ్ళడం సరికాదు. పర్లేదండి, డాక్టర్ గారు మార్చిన వాతావరణం కొంచెం పచ్చదనం మంచిదని చెప్పారు కదా. అత్తయ్య గారు నన్ను బలవంతం ఏం చేయలేదు. నేనే వస్తున్నాను. నేను నమ్మాలా? మమ్మీ నన్ను మోసం చేసి నేనేదో చేయాలని చూస్తుందేమో అని భయంగా ఉంది. ఆ రోజు చీర ముక్క, టెర్రస్ మీద పడిన రాడ్, ఇవన్నీ నా మనసులో ఇంకా ఉన్నాయవని. ఏవండి, ప్లీజ్ అనవసరంగా అనుమానం పడకండి. అత్తయ్య గారు నన్ను బయటకు తీసుకెళ్లేందుకు సంతోషిద్దాం. మీరు సాయంత్రం త్వరగా వచ్చేయండి. సురేష్ మనసులో భయం ఉన్న భార్య కోసం తల ఊపి ఆఫీస్కెళ్తాడు. అనసూయ బయట సిద్ధంగా ఉండి ఇదంతా వింటూ నవ్వుకుంటుంది. ఈడు ఎంత అమాయకుడు, తన భార్యను తన తల్లే చంపడానికి ప్లాన్ వేస్తుందని కూడా తెలుసుకోలేకపోతున్నాడు. ఆ రోజు ఉదయం 11 గంటలు అనసూయ, అవని సీను కార్లో ఫామ్ హౌస్ వైపు వెళ్తున్నారు. దారి పొడవునా పొగ మంచు దట్టంగా ఉంది. కారులో వాతావరణం నిశ్శబ్దంగా ఉంది. ఏంటి రాజేశ్వరి, ఇంకా రాలేదా? త్వరగా రా. నేను ఈ పాడుసని వదిలించుకోకుంటే నాకు శాంతి లేదు. వస్తున్నాను అనసూయ, నువ్వు కంగారు పడకు. ఆ పిల్ల దానంతటది చచ్చిపోయేలా ప్లాన్ ఇద్దాం. సురేష్ నిన్ను అనుమానించకుండా ఉండాలి. అవని వెనక సీట్లో కూర్చుని వణుకుతూ ఉంటుంది. చలి వల్ల కాదు, భయం వల్ల. సీను అద్దంలో వెనక్కి చూస్తాడు. అవని ఏమో భయంగా చూస్తుంది. సీను ఒక చిన్న హావభావంతో ఆమెకు ధైర్యం చెప్పడానికి ప్రయత్నిస్తాడు. ఒక దగ్గర సీను కారు ఆపుతాడు. మంచు కారణంగా ముందేమీ కనిపించడం లేదు. అమ్మగారు, కొంచెం మంచు ఎక్కువగా ఉంది. ఒక్క నిమిషం కారు ఆపుతాను. ఏంటిది, మళ్ళీ నీతులు చెప్తావా నాకు? పద, త్వరగా ఎల్లు. సీను కారులో మ్యూజిక్ ఆన్ చేస్తాడు. ఒక పాత పాటని ప్లే అవుతోంది. ఆ శబ్దం అడ్డుగా పెట్టుకుని అద్దంలో అవని వైపు చూసి పెదవులతో సైగ చేస్తాడు. సీను అవని వైపు చూస్తూ పెదవులతో మాత్రమే, నేను రికార్డ్ చేశాను, నువ్వు భయపడకు. అవని కళ్ళు పెద్దవవుతాయి. ఆ రాత్రి అనసూయ మాట్లాడిన మాటలు సీను దగ్గర రికార్డై ఉన్నాయని ఆమెకు అర్థమైంది. ఆమె ముఖంలో భయం పోయి ఆశ కలిగింది. అప్పుడు మనసులో, అవని, ఇతను నిజంగా దేవుడే. ఈ కష్టం నుంచి నన్ను కాపాడడానికి వచ్చాడు. ఆ రోజు మధ్యాహ్నం 1 గంట ఫామ్ హౌస్కి చేరుకున్నారు. అది చాలా పెద్ద నిర్మానుష్యమైన ప్రాంతం. చుట్టూ దట్టమైన అడవి. రాజేశ్వరి కూడా అక్కడికి చేరుకుంది. హే అనసూయ, వచ్చేసావా? ఈ చలిలో ఈ దరిద్రాన్ని ఎందుకే తీసుకురావడం? తీసుకురాకపోతే సురేష్ నన్ను అనుమానిస్తున్నాడు. అందుకే నేనే తీసుకొచ్చాను. ఇప్పుడు ఈమెకి మనం ఏం చేస్తున్నామో తెలుస్తుంది. అత్తయ్య గారు, ఇక్కడ చాలా చలిగా ఉంది. నన్ను లోపలికి వెళ్ళనివ్వండి. ఉండు,
నీకోసం ఒక ప్రత్యేకమైన స్టోర్ రూమ్ చూపించాలి. సీను, ఇక్కడ దగ్గరలో ఒక మఠం ఉంది, అందులో స్వామీజీ ఉంటారు. నా మోకాల నొప్పుల కోసం ఒక ప్రత్యేకమైన మందులు ఇస్తానని చెప్పాడు. కానీ నువ్వు ఇప్పుడే వెళ్ళి ఆ మఠంలో వాటిని తీసుకొని మళ్ళా సాయంత్రం 6 గంటలకంతరా. చిత్తం అమ్మగారు, మీరు అడిగితే నేను అమెరికాకైనా వెళ్తాను. కానీ ఈ మంచులో ఒంటరిగా వెళ్ళడం కష్టం అండి. ఈ అమ్మాయి నేను మటన్ దగ్గరికి తీసుకుని వెళ్ళనా? నువ్వు వెళ్ళి పని చూసుకోరా, ఈమె నా పక్కనే ఉంటుంది. ఎల్లు. సీనుకి అది కుట్ర అని తెలుసు, కానీ వెళ్ళక తప్పలేదు. అతను కారు తీసుకుని వెళ్ళినట్లు నటించాడు. కానీ కొంచెం దూరం వెళ్ళాక కారుని దారి పక్కన ఆపేసి రహస్యంగా ఫామ్ హౌస్ వైపు నడవడం మొదలెట్టాడు. ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలు. ఫామ్ హౌస్ లోపల అనసూయ, రాజేశ్వరి అవనిని ఒక పాత నిర్మానుష్యమైన భవనం వెనకాలన్న మెట్ల దగ్గరికి తీసుకెళ్తున్నారు. అక్కడ ఒక ఇరుకైన గదుంది. అనసూయ, ఇదేనా నీ ప్లాన్? ఈ పాడు కోడల్ని నువ్వు ఈ గదిలో మరణించేలా చేస్తావా? అవును రాజీ, ఈ గదిని ఒకప్పుడు పాత వైన్ నిల్వ కోసం వాడేవాళ్ళం. ఇందులో హీటింగ్ ఉండదు, పైగా కిటికీలు లేవు. దీని లోపల ఉష్ణోగ్రత 0 డిగ్రీల కంటే తక్కువే ఉంటుంది. ఆ రోజు టెర్రస్ మీద బతికింది, ఈ రోజు బతకదు. ఈ చలికాలం యమపాసం అవుతుంది. అత్తయ్య గారు, ప్లీజ్ నన్ను వదిలేయండి. నేను మీకు ఏం అన్యాయం చేశాను? ఏంటా అన్యాయమా? నేను చెప్పాలంటే నా గుండె ఆగిపోతుంది, కాని నీకు చెప్పకుండా చంపేయడం న్యాయం కాదు కదా. అనసూయ, రాజేశ్వరి ఇద్దరు కలిసి అవనిని బలవంతంగా ఆ చీకటి చల్లటి గదిలోకి నెట్టేశారు. అవని గట్టిగా అరిచింది, నన్ను వదిలేయండి, ఏవండి, నన్ను కాపాడండి. అనసూయ నవ్వుతూ తలుపుకి గడియేస్తూ, అరచి అరిచి గొంతు పోగొట్టుకో, ఇక్కడ ఎవరంటారు? నీ ప్రియమైన భర్త కూడా రేపొస్తాడు. అనసూయ, రాజేశ్వరి ఇద్దరూ అక్కడ్నుంచి వెళ్తున్నారు. గది లోపల అవని ముడుచుకొని చలికి వణికిపోతూ చావు బ్రతుకుల్లో ఉంది. ఆ రోజు మధ్యాహ్నం 2:30 గంటలు. అనసూయ, రాజేశ్వరి మాట్లాడుకుంటూ ఫామ్ హౌస్ లోపలికి వెళ్తున్నారు. ఇప్పుడు ఈమె ఎప్పటికీ బయటికి రాదే, దానికి నిమోనియా ఉందని డాక్టర్ చెప్పాడుగా. ఇప్పుడు చలికి గడ్డగట్టుకుపోతుంది. మనం ఎవరికి తెలియకుండా ఓ వారం తర్వాత చూద్దాం, అప్పుడంతా యాక్సిడెంట్ అనుకొని నమ్ముతారు. సరిగ్గా చెప్పావు రాజీ, నా మనసు ఇప్పుడే శాంతిస్తోంది. అప్పుడే వారి వెనకాల నుంచి సీను నవ్వుతూ, వావ్ వావ్, అద్భుతం! ఒక అత్తగారు కోడల్ని చంపడానికి ఇంత పెద్ద కుట్ర పన్నుతారా? అనసూయ, రాజేశ్వరి ఒక్కసారిగా ఉలిక్కిపడి, సీను, నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? నువ్వు మఠానికి వెళ్ళలేదా? మఠానికా? మీ కుట్ర విన్నాక నేను మఠానికి వెళ్తే ఈ అమ్మాయి ప్రాణం ముక్కలయ్యేది కదా అమ్మగారు. నా దగ్గర మీ గొంతు రికార్డు ఉంది. అవని మేడని చంపడానికి మీరు చేసిన ప్లాన్ అంతా రికార్డ్ చేశాను. ఏం మాట్లాడుతున్నావురా? అబద్ధం. అబద్ధమా? వింటారా? తన ఫోన్ ఆన్ చేసి రికార్డింగ్ ప్లే చేస్తాడు. ఆ రాత్రి అనసూయ మాట్లాడిన మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. అనసూయ, ఇప్పుడు ఏం చేద్దాం? అనసూయ కోపంగా సీను వైపు చూసి, నీకేం కావాలరా? డబ్బులా? ఎంత కావాలి? ₹1 కోటి ఇస్తాను, ఆ రికార్డింగ్ నాకివ్వు. అమ్మగారు, డబ్బు నాకు కూడా ముఖ్యమేనండి. కానీ ఈసారి నేను డబ్బుతో పాటు ఇంకోటి కూడా కావాలనుకుంటున్నాను. ఏమిట్రా అది? మీ గర్వం పగలడం, ఈ నిజం సురేష్ బాబు గారికి తెలియడం. సీను వేగంగా వెళ్లి అవనిని బంధించిన గది తాళం పగలగొట్టడానికి ప్రయత్నిస్తాడు. సీను తాళం పగలగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉండగా అనసూయ ఆవేశంతో అతని పక్కకొచ్చి, ఆగురా, నువ్వంత తేలిగ్గా శనిని బయటకు తీసుకురాలేవు. నువ్వు రికార్డింగ్ చేయడానికి ముందు నుంచే నేను ఈమెను ద్వేషించడానికి ఒక పెద్ద కారణం ఉంది. ఏంటా కారణం? కోడలి మీద ద్వేషానికి ఇంత కుట్ర చేయాల్సిన అవసరం ఏంటి? అప్పుడు అనసూయ కళ్లల్లో నీళ్లు నిండి ఆవేశంగా, అవని నా కోడలిగా రావడం వల్లే నా పెద్ద కొడుకు సురేష్ అన్నయ్య అయిన ఆనంద్ చనిపోయాడ్రా. ఈమె మా ఇంట్లో అడుగు పెట్టకముందే మా కుటుంబంలో జరిగిన పెద్ద విషాదానికి కారణం ఈమె మా ఇంట్లో ఉండడం మా జీవితాల్లో శని. అందుకే నేనీమెని చంపుతున్నాను. సీను మరియు రాజేశ్వరి ఇద్దరూ షాక్తో మాట్లాడలేకపోయారు. అవని ఆ చీకటి గదిలో చలికి వణికిపోతూ గట్టిగా ఏడుస్తూ సీనుని పిలుస్తోంది. అవని చీకటి గదిలో నుంచి బలహీనంగా, ఆనంద్, నువ్వెందుకు చనిపోయావు? నా వల్లేనా? అనసూయ చెప్పిన ఆనంద్ మరణం వెనుకున్న రహస్యమేంటి? అవని మరియు ఆనందుల మధ్య ఎలాంటి సంబంధం ఉంది? సీను ఈ పెద్ద సస్పెన్స్ తెలిసిన తర్వాత కూడా అవనిని కాపాడతాడా?
ఇవన్నీ తెలియాలంటే ఎపిసోడ్ 5 కోసం వేచి చూడండి. ఇంటి వాతావరణం ఇంకా గందరగోళంగానే ఉంది. రాజగోపాల్ కనిపించకపోవడంతో అందరిలో ఆందోళన పెరుగుతోంది. నానా, రాజగోపాల్ గారు ఇంతవరకు ఎందుకు రాలేదో అర్థం కావట్లేదు నానా. అవును సురేష్, ఎప్పుడు సమయానికి వచ్చే వ్యక్తి అయినా. ఆయన ఏదైనా ప్రమాదంలో చిక్కుకున్నారంటావా? నాకు అదే అనుమానంగా ఉంది అనసూయ. నిన్న రాత్రి ఆయన చెప్పిన మాటలు గుర్తున్నాయా? మీ దగ్గరే ద్రోహి ఉన్నాడు అని అన్నాడు. ఇప్పుడు ఈ పరిస్థితి చూస్తుంటే నిజంగానే మన ఇంట్లో ఎవరో. అత్తయ్య, దయచేసి అలా అనొద్దు. ఇప్పుడే మనం ఒకరికొకరం నమ్మకంగా ఉండాలి. అనుమానాలు పెంచుకుంటే మనల్ని మనం కోల్పోతాం అత్తయ్య. అవని చెప్పింది కూడా నిజమే అమ్మా. అవని చెప్పేవన్నీ నిజాలేరా. నీకు మీ నాన్నకి అనాథ అనాథ అన్నారు. ఇప్పుడు చూడు, ఈ అనాథ మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. అత్తయ్య, నేను అనాథగా పెరిగిన మాట నిజమే. ఇప్పుడు మీరే నా కుటుంబం. మీకు నేను ఏమీ కానివ్వను అని అనడంతో అంతా నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఇంతలోనే బయట తలుపు దగ్గర ఓ శబ్దం వినిపించింది. ఈసారి ఎవరో నేను చూసేస్తాను నానా అని సురేష్ తలుపు దగ్గరికి వెళ్లి తీస్తాడు. కాంతమ్మత్త, మీరిక్కడేం చేస్తున్నారు? అబ్బే, మరేమి లేదు బాబు. ఎవరో కుర్రెదవ మీ ఇంట్లోకి దూరబోతున్నట్టుంటే వాణ్ణి పట్టుకున్నాను. అవునా? ఎవడు వాడు? ఏమో తెలీదు. వాడి చేతిలో ఇదిగో ఈ చీటీ ఉంది. మరి ఏది, ఇలా ఇవ్వండి అని తీసుకుంటాడు. కాంతమ్మ అనసూయ దగ్గరికి వెళ్లి ఎప్పటిలాగానే ఆరాలు తీస్తూ ఉంటుంది. సురేష్, ఏంటా కాగితం? ఏముందిరా అందులో? ఇందులో రాజగోపాల్ గురించి రాసుంది నానా. అవునా? ఆయనకి ఏం కాలేదు కదండి? ఏమని రాసింది అందులో? రాజగోపాల్ గారిని ఎవరో బంధించారంట నానా. ఆ పత్రాలు తీసుకొని వస్తే ఆయన్ను మనకి అప్పచెప్తానని అంటున్నాడు. ఇక చాలు సురేష్, నా వల్ల మీరంతా ఇబ్బంది పడడం ఇష్టం లేదు. నాకు ఏ ఆస్తి పత్రాలు వద్దు. అవి వారినే ఉంచుకొనిద్దాం. ఎవరి పాపానికి వాళ్ళనే శిక్షను అనుభవిస్తారు. అవని, ఇప్పుడు నువ్వు ఇలా అంటే ఎలా? అక్కడ ఉన్నది ఆస్తి పత్రాలు మాత్రమే కాదు, మీ అమ్మగారు ప్రారంభించిన అనాథ శరణాలయం. దాన్ని అలాంటి దుర్మార్గుల చేతికి వదిలేస్తే ఎలా? ఏంటి సురేష్ నువ్వనేది? అవునమ్మా, అవని వాళ్ళమ్మ ఓ అనాథ శరణాలయం నడిపేవారు. తెలిసి తెలియకో ఆమె కూడా అక్కడే పెరిగింది. ఇప్పుడు ఆ మాధవరావు ఇంకొక వ్యక్తి కలిసి దాన్ని కూడా సొంతం చేసుకోవాలని చూస్తున్నారు. ఇన్ని రోజులు నాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదురా? కంగారు పడతావని చెప్పలేదమ్మా. అమ్మా అవని, నీకేం భయం లేదు. మనం ఆ దుర్మార్గుల ఆట కట్టించాల్సిందే. ఓ మంచి పన్ని ఇక్కడితో ఆగనివ్వకూడదు. సరే అత్తయ్య, మీ అందరికీ నేనేమీ కానివ్వను అని అంటుంది. సురేష్, అవని, అనసూయ అంతా కూడా రాజగోపాల్ని ఎలా విడిపించాలా అనే ఆలోచనలో ఉంటారు. ఎందుకు అందరూ అంత కంగారుగా ఉన్నారు? నీకు తెలియంది ఏముంది వదినా? మాధవరావు రాజగోపాల్ని దాచిపెట్టాడు. మాకు సాయం చేయాలొచ్చి ఆయన్ని చిక్కుల్లో పడ్డాడు. ఇప్పుడు ఈ పత్రాలిస్తే ఆయన్ను విడిచిపెడతానని అంటున్నాడు. ఓ, అందులో ఏముంది? నకిలీ పత్రాలు తీసుకునెళ్ళండి. అతన్ని నమ్మించండి. ఆహా, ఈ ఉపాయం ఏదో బాగానే ఉందత్తా. ఆ పని చెయ్యండి. నేను పోలీసులకి ఫోన్ చేస్తాను. వెంటనే అతన్ని పోలీసులకి అప్పగిచ్చేయండి. సరే సురేష్, నువ్వు ముందు వెళ్ళి ఆ నకిలీ పత్రాలు తయారు చేయి. మనమందరం కలిసి అక్కడికి వెళ్ళి రాజగోపాల్ని విడిపిద్దాం అని అంతా హడావిడిగా బయలుదేరతారు. ఓ గుడి దగ్గరకు రమ్మని చీటీలో ఉంటుంది. అవని, నువ్వు నా దగ్గరే ఉండు. ఏదైనా అనుమానం అనిపిస్తే వెంటనే వెనక్కి కాదు సురేష్, ఇక్కడి వరకు వచ్చాక వెనక్కి వెళ్ళను. మనం ఆయన కాపాడి అతన్ని పోలీసులకి అప్పచెప్పాలి. సరే, జాగ్రత్తగా నా వెనకాలేరా అవని. అమ్మా, నానా, మీరు బయటే ఉండండి. ఇక్కడ ఏదైనా అనుమానాస్పదంగా ఉంటే నాకు చెప్పండి. సరే సురేష్, నువ్వు జాగ్రత్త అని అంటాడు. ఇంతలోనే వెనక నుంచి ఓ నీడ కదులుతుంది. ముగ్గురు తిరిగి చూస్తారు. మాధవరావు. హహ, చివరికి వచ్చారుగా. మీరు రారేమో అనుకున్నాను. రాజగోపాల్ ఎక్కడున్నాడు? మీ వెనక చూడండి. వాళ్ళు తిరిగి చూస్తారు. రాజగోపాల్ అక్కడ ఓ చెట్టుకి కట్టేసుంటాడు. దేవుడా, ఆయనకేం కాలేదుగా? మీ దగ్గరున్న పత్రాలు ఇవ్వండి, లేకుంటే ఇక్కడే మీ అందరిని చంపేస్తాను. నీ దుర్మార్గానికి ఇక తెరపడాలి మాధవరావు. ఇంతమంది జీవితాలను నాశనం చేసిన నిన్ను చట్టం ముందు నిలబెడతాం. చట్టం?
చట్టం అంటేనే నేను కదా, నీకు తెలీదా? నీ ఇంట్లోనే నా మనిషి ఉన్నాడు. నీ మాయ మాటలు నా దగ్గర కాదు. ఈ విషయం తెలిసిన వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు. నిజమే, ఈ విషయాలు తెలిసిన వాళ్ళు, నాకు విషయాలు చెప్పిన వాళ్ళు అంతా ఇక్కడే ఉన్నారు. అందరూ ఒక్కసారిగా చుట్టూ చూస్తారు. దేవాలయం వెనక వైపు నుంచి కాంతమ్మ బయటకొస్తుంది. కాంతమ్మ గారు, మీరేంటిక్కడ? మీరేం చేస్తున్నారు? అవును వదినా, నువ్విక్కడున్నావేంటి? కాంతమ్మత్త, మేం ప్రమాదంలో ఉన్నాం. నువ్విక్కడికొస్తే మా వల్ల నువ్వు కూడా ప్రమాదంలో పడతావు కదా. ఇంతమంది అడుగుతుంటే మౌనంగా ఉండిపోతావేంటమ్మా? సమాధానం చెప్పు. సమాధానం ఆమె కాదు, నేను చెప్తాను. అదేంటి? నాకు రాజగోపాల్ గురించి, అవని గురించి, మీ ఇంటికి సంబంధించిన అన్ని విషయాలు పూసగుచ్చినట్టు చెప్పింది కాంతమ్మే అని చెప్పగానే అంతా ఒక్కసారిగా కంగు తింటారు. ఎవ్వరికీ నోటి నుంచి మాటే రాదు. వదినా, నువ్వెందుకిలా చేశావు? అసలు మీరే కదమ్మా మా అమ్మకు లేనిపోని అనుమానాలు సృష్టించి చెప్పింది. నాకసలు ఏమీ అర్థం కావడం లేదురా. అసలు ఏంటి ఇదంతా? ఇదంతా చేసింది నేనే అవదినా. ఈ అమ్మాయి ఇంటికొచ్చినప్పటి నుంచి గమనిస్తూనే ఉన్నాను. నా భర్త వీళ్ళ అమ్మా నాన్నల దగ్గరే పనిచేసేవాడు. ఈ మాధవరావుతో అతని చేతులు కలిపాడు. ఆ ఆస్తిని కాపాడుకోవడం కోసమే ఇదంతా చేశాను అని చెప్పగానే అంత మౌనంగా నిలుచునిపోతారు. ఆమె చేసిన నమ్మక ద్రోహానికి ఎవ్వరికీ మాటలే రావు. ఇన్నాళ్ళు మా మంచి కోరే వాళ్ళ మా చుట్టూ తిరుగుతూ మా విషయాలు మాధవరావుకి చేరవేస్తున్నారన్నమాట. నాకు డబ్బు అవసరం. నా భర్త మమ్మల్ని వదిలేసి ఎక్కడో తిరుగుతున్నాడు. నాకు ఈ మాధవరావుతో చేతులు కలపడం తప్ప మరో దారే లేదు. అందుకని మా జీవితాలతో ఆటలాడతావా? ఇంకా ఇప్పుడు వాదించి ఉపయోగం లేదండి. ఇక్కడి నుంచి బయలుదేరండి. అంతలోనే రాజగోపాల్కి చేతులు కట్టిన తాడు విప్పుకుంటాడు. తాను దాచుకున్న కత్తితో కాంతమ్మ వైపు వస్తాడు. చాలు కాంతమ్మా, నీ నాటకం చాలు. నేను జీవించున్నంత వరకు మీరు ఎవరూ తప్పించుకోలేరు. మీరు మాకు ఇంత నమ్మక ద్రోహం చేస్తారని ఊహించనే లేదు. నీకతని ఎంత డబ్బిస్తానని చెప్పాడే? చెప్పు, మన బంధం ఎప్పటిది? నీకివన్నీ గుర్తుకు రాలేదా? డబ్బు ముందు బంధాలు ఎవరికీ అవసరం లేదు. మీ పత్రాలు నా దగ్గరే ఉన్నాయి. మర్యాదగా మమ్మల్ని వదిలేయండి. అప్పుడే బయట నుంచి పోలీస్ హైరన్ వినిపిస్తుంది. మాధవరావు, కాంతమ్మ ఇద్దరు ఒక్కసారిగా కంగారు పడతారు. ఇక మీ పని అయిపోయింది. మీ ఆటలు మా దగ్గర కాదు. పోలీసులకు మేము ముందే సమాచారం ఇచ్చే వచ్చాం. మీరందరూ నన్ను మోసం చేశారు అంటూ పరిగెత్తి పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. పోలీసులు వస్తారు. ఇద్దరిని పట్టుకుంటారు. మాధవరావు, కాంతమ్మ, మీ ఇద్దరికి సంబంధించిన సాక్ష్యాలున్నాయి. ఇక మీ ఇద్దరిని ఎవ్వరూ కాపాడలేరు అనేసరికి ఇద్దరిని అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతారు. అప్పుడు రాజగోపాల్, అమ్మయ్యా అవని, నీ ధైర్యం వల్లే ఈ నిజం బయటపడిందమ్మా. నీ తల్లిదండ్రుల ఆత్మకు ఇప్పుడు శాంతి లభిస్తుంది. రాజగోపాల్ గారు, మీరు లేకపోతే నేనింతవరకు వచ్చేదాన్ని కాదు. నాదే ఉందవని, నా బాధ్యత నేను నిర్వహించానంతే. ఇక ఆ ఆశ్రమం బాధ్యతలు కూడా మీరే చూసుకోవాలి రాజగోపాల్ గారు. అయ్యో, నేనా? నా వల్ల కాదు. నాకు కూడా వయసైపోతుంది కదా. పర్వాలేదు, మీరు ఉన్నంతకాలం మీరే చూసుకోండి. అవనికి అంత అనుభవం వయసు లేదు. మా పనులు మాకుంటాయి కాబట్టి మీరే ఆ బాధ్యత తీసుకుంటే బాగుంటుంది. అవును, అందాక ఈ పత్రాలు కూడా మీ దగ్గరే ఉంచండి మీరంతగా అడుగుతున్నారు కాబట్టి సరే, తీసుకుంటాను అని అంటాడు. ఇక తర్వాత ప్రశాంతంగా అందరూ తిరిగింటికొస్తారు. అవని అనసూయ పక్కన కూర్చుంటుంది. అత్తయ్య, మీరు నన్ను ఎప్పుడూ అనాథ అని పిలిచారు. కానీ ఈరోజు నా తల్లిదండ్రుల పేరు మీద ఉన్న నిజాయితీని కాపాడగలిగాను. అవని, నన్ను క్షమించమ్మా. నేను నీ తప్పుగా అర్థం చేసుకున్నాను. పర్వాలేదత్తయ్యా, ఇక నా నుంచి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. పోనీలే, ఆశ్రమంలో పిల్లలు ఇకనైనా మంచిగా ఉంటారు. ఆ దుర్మార్గులకు తగిన శిక్ష పడింది. అవునమ్మా, మనమంతా కలిసి ఓ మంచి పని చేసామని అనిపిస్తోంది. అవునురా, నిజమే అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంట్లో వాతావరణం సంతోషంగా ఉంటుంది. కానీ ఆ క్షణంలోనే పోలీసులు ఆ ఇంటికి మరోసారి వస్తారు.